భారతీయ దార్శనికత నుంచి వెలువడినదే యోగా. శాస్త్రీయమైన పద్ధతుల ద్వారా జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చెయ్యడం దీని ప్రధాన ఉద్దేశ్యం. వేల సంవత్సరాల క్రితమే పతంజలి వంటి మహారుషుల ఆవిష్కరణలో యోగ సూత్రాలు వెలుగు చూశాయి. ఆలోచనతో ఆచరణను మేళవించాయి. ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతను కలగలిపి భారతీయ జీవన విధానాన్ని నవ్య పథంలో నడిపించాయి. కాలగమనంలో మారుతోన్న జీవనశైలి ప్రభావం వల్ల యోగ మార్గం క్రమంగా కనుమరుగైన దశలో చీకటి వెంటే వెలుగు ఉంటుంది అన్న మాటను నిజం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల వారు భారతీయ యోగా మార్గం పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆరోగ్యం, ఆనందం, ఆధ్యాత్మికత ముప్పేటలా పెనవేసుకొన్న శాస్త్రీయ విధానాన్ని కళ్లకద్దుకొని అత్యంత శ్రద్ధతో, అపారమైన ఆసక్తితో యోగ పథాన్ని అనుసరిస్తున్నారు. మన పాత బంగారం మళ్లీ వెలుగుల్ని సంతరించుకున్న నేపథ్యంలో ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న కార్యక్రమం జీవన యోగా. క్రమం తప్పకుండా వీక్షించండి. క్రమబద్ధమైన జీవన శైలిని సొంతం చేసుకోండి. ఈటీవీ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగా ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. యోగా ఒక సాంస్క్రిట్ పదం యుజ్ నుంచి తీసుకోబడింది. యుజ్ అంటే టు జాయిన్ ఆర్ టు యునైట్, అంటే మనం మన విశ్వంతో కలవడానికి చేసే ప్రాక్టీస్ యోగా అండి. యోగా భగవద్గీతలో కూడా రాస్తుందండి. యోగా మనకి 4 వేస్లో ఉంది. ఒకటి కర్మయోగా, జ్ఞానయోగా, భక్తి యోగా, ఇంకా రాజయోగ. కర్మయోగా అంటే యోగా ఆఫ్ యాక్షన్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక పని చేసాం, ఇంకా ఆ పని నుంచి మనం ఏం ఆశించట్లేదు అంటే కూడా అది కూడా ఒక యోగా అండి. ఇంకొకటి జ్ఞానయోగా అంటే యోగా ఆఫ్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్. ఎవరి నుంచైనా నాలెడ్జ్ తీసుకోవచ్చండి. దీంట్లో భావదేవాలు ఉండవు. మనం నాలెడ్జ్ తీసుకొని అప్పుడు మన వీక్నెస్ తెలుస్తుంది. మన వీక్నెస్ తెలిసినప్పుడు మనం దాని మీద వర్క్ చేస్తాం. అది కూడా ఒక యోగానే అండి, జ్ఞానయోగా. నెక్స్ట్ భక్తి యోగా అంటే డివోషన్ అండి. మనం చాంటింగ్ కూడా ఒక భక్తి యోగా అనొచ్చు. సత్సంగ్ కూడా ఒక యోగా. మెడిటేషన్ ఈజ్ ఆల్సో యోగా. ఇవన్నీ కూడా భక్తి యోగా కిందికి వస్తుంది. నెక్స్ట్ రాజయోగా అంటే దీంట్లో సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది, సెల్ఫ్ ప్రాక్టీస్ ఉంటుంది. అష్టాంగ యోగా కూడా రాజయోగా కిందికి వస్తుంది. మనం అష్టాంగ యోగాని పాటిస్తూ మనం ఇవాళ ప్రాక్టీస్ చేస్తాము. అష్ట అంటే 8, అంగ అంటే లిమ్స్. సో అష్టాంగ అందులో మనకి యమాస్, నియమాస్, ఆసనాస్, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన అండ్ సమాధి. లాస్ట్ స్టేజ్ సమాధిని మనం రీచ్ అవ్వడానికి మనం ఏ పాత అయినా యూస్ చేయొచ్చు. లైక్ భక్తి యోగా అయినా, జ్ఞాన యోగా అయినా, ఇవన్నీ మన అల్టిమేట్ గోల్ సమాధిని రీచ్ అవ్వడానికే మనము చేస్తామండి. యోగా ఇప్పుడు మనం ఫారినర్స్ కానీ అబ్రాడ్లో అందరూ ఇప్పుడు పాపులర్ అయింది యోగా. కానీ మన లైఫ్ స్టైల్లో, మన జీవన విధానంలోనే యోగా ఉంది. ఫస్ట్ నుంచి ఉందండి. 5000 years బ్యాక్ పతంజలి మహర్షి కూడా యోగా మన స్క్రిప్చర్స్లో, వేదాస్లో, ఉపనిషత్స్లో ఉన్నాయి. కానీ మన లైఫ్ స్టైల్లో ఎలా అంటే పూర్వకాలంలో పెద్దలందరూ సూర్యుడు బట్టి మన లైఫ్ స్టైల్ ఉండేదండి. పొద్దున సన్ రైజ్ అవ్వగానే వాళ్ళు లేచేవాళ్ళు, అది సెట్ అయ్యే వరకు అన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళు పడుకునేవాళ్ళు. ఎందుకంటే మన డైజెషన్ కూడా సన్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు చూసుకుంటే మన లైఫ్ స్టైల్ నైట్స్లో మనం మేల్కుంటాము, నైట్ షిఫ్ట్స్ చేస్తాము, ఏదో తింటూ ఉంటాము. అందుకే మన లైఫ్ స్టైల్ చాలా మ్యాటర్ చేస్తుంది. ఇందులో మనం చూసుకుంటే మాలాసన్లో వాళ్ళు వాష్రూమ్ విజిట్ చేసేవాళ్ళు. అప్పుడు వెస్ట్రన్ వాష్రూమ్స్ ఉండేవి కాదు కదండి. ఇంకా కుకింగ్ చేసేటప్పుడు స్క్వాట్ చేస్తూ కుక్ చేసేవాళ్ళు. ఇంకా చూసుకుంటే యజ్ఞాలు, పెద్ద పెద్ద పూజలు ఏమన్నా ఉంటే ఫస్ట్ నాడీ శోధన ప్రాణాయామం చేసి వాళ్ళ
పూజలు స్టార్ట్ చేసేవాళ్ళు. అలాంటి గొప్ప యోగాని మనం ఈ లైఫ్ స్టైల్కి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్క దేశాలు చేస్తున్నారు. మన విద్యని మనమే చేయాలి కాబట్టి మనము ప్రాక్టీస్ చేద్దాము కలిసి. ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. టెంపుల్స్ కూడా చూసుకుంటే టెంపుల్స్లో కూడా మనకి పంచకోశాస్ ఉంటాయి. మన బాడీకి మన ఆత్మకి 5 కోశాస్ ఉంటాయి, అంటే 5 షీట్స్. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. అల్టిమేట్ గోల్ ఆనందమయ కోశకి రీచ్ అవ్వాలంటే అది నథింగ్ బట్ బ్లిస్ఫుల్ స్టేట్ అనమాట. మన గుడిలో కూడా చూసుకుంటే 5 కోశాస్ ఉంటాయి. గర్భగుడి కూడా ఒక ఆనందమయ కోశ కిందకి వస్తుందండి. ఇంకొక సేయింగ్ కూడా ఉంది, భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు మన బాడీయే ఒక టెంపుల్ అని. సో మనము మన బాడీని ప్యూరిఫై చేయాలంటే ఫస్ట్ మనం ఫిజికల్లీ ప్రాణాయామ మెడిటేషన్స్ చేసిన తర్వాత మనం అల్టిమేట్ గోల్ ఆధ్యాత్మికలో మనము చేరగలుగుతామండి. ఇవాళ మీరు నాతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారు, మీకోసం మీరు టైం తీసుకుంటున్నారు, మీ హెల్త్ కోసం మీరు టైం తీసుకుంటున్నారు. అందుకని ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ మిమ్మల్ని అందరినీ. సో మనం కలిసి ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాము. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति శాంతి శాంతి. ఈ శ్లోకం మీనింగ్ ఏంటంటే అండి, మనని దేవుడు ఇద్దరిని ప్రొటెక్ట్ చేయాలని అర్థం. మనం ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నామో అది ఫ్రూట్ఫుల్ ఎన్లైట్మెంట్గా ఉండాలని అర్థం. ఇంకొకటి ఏంటంటే మనం ఇద్దరం గ్రేట్ ఎనర్జీతో చేయాలని అర్థం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో, మే వీ నాట్ హేట్ ఈచ్ అదర్, మనం ఇద్దరం హేట్ చేసుకోకుండా ఒక గ్రేట్ ఎనర్జీతో చేయాలని అర్థం అండి. అంతేకాని రిలీజియన్కి దీనికి అసలు సంబంధమే లేదు. సో మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేసేద్దామా? ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు మీ చుట్టుపక్కల చూసుకోండి, చాలా పీస్ఫుల్గా కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చేలాగా అలాంటి అట్మాస్ఫియర్ మీరు క్రియేట్ చేసుకొని అలా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా మీ బట్టల విషయానికి వస్తే మీ కాటన్, ప్రిఫరబుల్లీ కాటన్ ప్రిఫర్ చేయండి. ఫస్ట్ మనము క్రాసింగ్ ద లెగ్స్ ఇలా క్రాస్ చేస్తూ సుఖాసన అంటారు దీన్ని. జస్ట్ ఇలా కూర్చొని పామ్స్ ఇలా థైస్ మీద పెట్టి మీ స్పైన్ మాత్రం స్ట్రైట్గా ఉండాలండి. ఒకవేళ మీ స్పైన్ ఇలా హంచ్ అవుతుంటే మీరు భుజాలని ఇలా వెనక్కి అని స్ట్రైట్గా చూస్తూ ఐస్ క్లోజ్ చేయండి. చూసారా, నేను హంచ్ అని అన్నాను. అలా మన తెలుగుకి మన ప్రాక్టీసెస్కి మనం దూరం అయిపోయాము. బట్ ఇట్స్ ఓకే, మనం మళ్ళీ ఫస్ట్ రూట్స్కి వచ్చేద్దాము. సో ఇలా పామ్స్ ఇలా పెడుతూ ఐస్ క్లోజ్ చేయండి. ఫస్ట్ మనం చాలా డీప్ బ్రీతింగ్ అండ్ బ్రీతింగ్ అవుట్ చేయాలి. సో బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ మనం బ్రీత్ ఇన్ చేస్తే ఇమాజిన్ ఇది బాటిల్ ఉంది, అందులో మనం ఫస్ట్ వాటర్ పోస్తే అది బాటమ్కి వెళ్ళి ఫిల్ అవుతూ టాప్కి వస్తుంది కదా, అలానే మన లంగ్స్ని కూడా మనం అలా ఫిల్ చేయాలండి. సో మనం ఫస్ట్ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయాలి. స్లోగా ఐస్ ఓపెన్ చేయొచ్చు. సో మీరు ఇలా సుఖాసనంలో కూర్చోలేకపోతే మీరు ఎక్కడ కూర్చున్నా, చైర్ మీద కూర్చున్నా పామ్స్ ఓపెన్ చేస్తూ పైని స్ట్రైట్ చేస్తూ మనం బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయొచ్చండి. మనం ప్రాణాయామ, నాడీ శోధన ప్రాణాయామతో స్టార్ట్ చేద్దాము. దానికి మనము లెఫ్ట్ హ్యాండ్
లెఫ్ట్ హ్యాండ్ ఈ బొటన వేలు ఇంకా చూపుడు వేలని కలుపుతూ మిగతా 3 ఫింగర్స్ ఇలా స్ట్రైట్ పెడుతూ ఒక థాయ్ మీద పెడతాము. ఇంకొక పామ్ మన థమ్, మన బొటన వేలు ఇంకా ఉంగరం ఫింగర్ని యూస్ చేస్తూ మనం నాడీ శోధన ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తామండి. ఫస్ట్ మనం బ్రీత్ ఇన్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ and breathe out from the right. Breathe in from the right and breathe out from the left. ఇది ఒక 1 రౌండ్ ఆఫ్ నాడీ శోధన ప్రాణాయామ అండి. దీన్ని మనం 9 రౌండ్స్ చేస్తాము. కంటిన్యూ. నైన్ రౌండ్స్ అయిపోయిన తర్వాత మనం మన బోత్ పామ్స్ని ఇలా కలుపుతూ ఒక కప్ షేప్లో చేస్తూ ఐస్ దగ్గర పెడుతూ మన గ్యాప్స్ ఆఫ్ ఫింగర్స్ నుంచి చూస్తూ స్లోగా మన ఐస్ ఓపెన్ చేయాలి. ఒక బ్యూటిఫుల్ స్మైల్తో ఐస్ ఓపెన్ చేసేయండి. ప్రాణాయామ అయిపోయింది. మనం మన ప్రాక్టీస్తో స్టార్ట్ చేసేద్దాము. సో ఇన్హేల్ అండ్ హెడ్ అప్, చిన్ అప్. Exhale and chin down. ఈ మూమెంట్ని ఒక 5 టైమ్స్ చేయండి. అండ్ రిలాక్స్. నా ఇన్హేల్ చేస్తూ రైట్ హ్యాండ్ని అప్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్ బెండ్ అప్. సో మీరు బెండ్ ఇంత అవ్వకపోయినా ఇట్స్ ఓకే అండి. ఎంత వీలైతే అంత బెండ్ అవ్వండి. ఇన్హేల్ అండ్ రేజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అప్. ఎక్స్హేల్ అండ్ బెండ్ టువర్డ్స్ యువర్ రైట్ సైడ్. ఈ మూమెంట్ని మీరు 5 టైమ్స్ రిపీట్ చేయండి. బెండ్ అయ్యే కొద్దీ మీ వేస్ట్ సైడ్ స్ట్రెచ్ని ఫీల్ అవ్వండి. కావాలంటే ఐస్ క్లోజ్ చేస్తూ స్ట్రెచ్ని ఫీల్ అవ్వండి. ఇలా చేయడం వల్ల మన సైడ్ ఫ్యాట్స్ ఏదైతే ఉంటాయో అవి మెల్ట్ అవుతాయండి. అలా మన సైడ్ వేస్ట్కి చాలా మంచి ఆసనం. తర్వాత స్లోగా ఇన్హేల్ చేస్తూ అప్ అయిపోండి. దీని తర్వాత సో ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకనండి, లాక్ చేయాలి. ఈ ఫింగర్స్ని ఇలా లాక్ చేస్తూ పామ్స్ని అప్ చేయండి. ఇక్కడ మీ స్పైన్ని ఇలా లెందెన్ చేయాలి. ఎలా అంటే ఎవరైనా పట్టుకొని మనని పైనుంచి గుంజుతే ఎలా చేస్తామో అంత లెందెన్ చేయాలి మీ స్పైన్ని. కళ్ళు మూసుకొని స్ట్రెచ్ని ఫీల్ అవ్వండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ 2 చేతుల్ని కిందికి అనండి. దీని తర్వాత 2 చేతుల్ని ఇలా ఫార్వర్డ్ చేయండి. పామ్స్ మన ఫేసింగ్ ఈచ్ అదర్ ఇలా ఉండాలి. ఇన్హేల్ చేయండి. ఇక్కడ ఎక్స్హేల్ చేస్తూ ట్విస్ట్ చేయండి రైట్ సైడ్. ఇక్కడ లెఫ్ట్ పామ్తో నీ దగ్గర పెట్టి పుష్ చేయండి. ఇంకా బ్యాక్కి చూడాలి. ఇన్హేల్, ఇంకా మళ్ళీ ముందుకు వచ్చి ఎక్స్హేల్ చేస్తూ ట్విస్ట్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్ సైడ్. సో ఈ మూమెంట్ని మనం ఇంకో 5 టైమ్స్ చేస్తాము. సో ఈ మూమెంట్ చేస్తే డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిదండి. ట్విస్టింగ్ ఆసనాస్, ఏ ఆసనాస్ అయినా డయాబెటిక్ పీపుల్కి చాలా మంచిది. ఎందుకంటే మన ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ మూమెంట్ని 5 టైమ్స్ కంప్లీట్ చేసి ఇన్హేల్, మళ్ళీ సెంటర్కి అయి రిలాక్స్ అయిపోయి
పెద్దవాళ్ళే చేయాలి, ముసలి వాళ్ళే చేయాలి, ఓన్లీ కూర్చొని జస్ట్ ఐస్ క్లోజ్ చేయాలి అని అనుకుంటారు. కాదండి, యోగా అన్నది ప్రతి ఒక్క బాడీకి ఇంపార్టెంట్. పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్నపిల్లలకి కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెంచుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే యోగా స్టార్ట్ చేస్తారో మీరే థింగ్స్ని డిఫరెంట్ వేలో, డిఫరెంట్ యాంగిల్లో మీరే స్టార్ట్ చేస్తారు చూడడం. అలా యోగా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మెల్లగా 2 లెగ్స్ని ఫార్వర్డ్ చేయండి, స్ట్రెచ్ చేసి దీన్ని దండాసన అంటారు. ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క లెగ్ని ఇలా ఫోల్డ్ చేస్తూ వజ్రాసనంలో వచ్చేస్తాము. వజ్రాసనకి వచ్చిన తర్వాత మీరు మ్యాట్ వైపుకి ఇలా తిరిగి 2 పామ్స్ని కింద పెట్టేయండి. దీన్ని టేబుల్ పోస్చర్ అంటారండి. ఇక్కడ మీ పామ్ ఇంకా మీ షోల్డర్ ఒక లెంత్లో ఉండాలి, ఇంకా మీ నీ ఇంకా హిప్ ఒక లెంత్లో ఉండాలి. అది మీరు చెక్ చేసుకోవాలండి. దీని తర్వాత మనం ఇన్హేల్ చేస్తూ మనం చిన్ అప్ చేస్తాము, మన స్పైన్ని ఆర్చ్ చేస్తాము. ఎక్స్హేల్ చేస్తూ మన స్పైన్ని రౌండ్ చేస్తూ చిన్ మన చెస్ట్కి తెస్తాము. దీన్ని మార్జరీ బితిలాసన అంటారు. ఈ మూమెంట్ని ఇంకొక 3 టైమ్స్ చేద్దాము. మన స్పైన్కి ఇది చాలా మంచి ఆసన అండి. సో టేబుల్ పోస్చర్ నుండి మనము ఇలా టోస్ని ఇలా టక్ చేస్తూ మన హిప్ని పైకనండి అధోముఖ శ్వానాసనకి వస్తాము. డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్. అక్కడి నుంచి వాక్ చేయండి, లెగ్స్తో హ్యాండ్స్ వైపుకి వాక్ చేయండి, కానీ మన నీస్ బెండ్ ఉండొద్దు. సో మనం మళ్ళీ పాదహస్తాసనకు వస్తాము. అలా ఇన్హేల్ చేస్తూ అప్ అవ్వండి. మనం ఇక్కడ బ్యాలెన్సింగ్ ఆసనాస్ చేస్తాము. సో మన లెగ్స్ టుగెదర్, షోల్డర్స్ని ఇలా రోల్ చేస్తూ దీన్ని తాడాసన అంటారు. సో తాడాసన నుంచి మనం రైట్ లెగ్ని లిఫ్ట్ చేస్తూ రైట్ ఫుట్ని లెఫ్ట్ ఇన్నర్ థై దగ్గర పెట్టాలండి. ఒకవేళ ఇది పెట్టలేకపోతే ఇట్స్ ఓకే, మీరు ఇక్కడ ఈ థై, ఈ కాఫ్ మజిల్ దగ్గర కూడా పెట్టొచ్చు. ఇలా పెట్టి కూడా చేయొచ్చు, తప్పేం లేదు. కుదిరితే ఒకవేళ లెగ్ని ఇలా పైకి పెట్టాలండి. ఒకవేళ ఇలా కూడా కష్టమైతే మీరు వాల్కి దగ్గరగా వెళ్ళి వాల్కి పక్కన నిల్చొని కూడా చేయొచ్చు. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకంటూ మన 2 పామ్స్ని ఇలా జాయిన్ చేయాలండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, మనం ఒకటే సింగిల్ పాయింట్ దగ్గర ఫోకస్ చేయాలండి. మనం ఎప్పుడైతే ఆసనాన్ని హోల్డ్ చేస్తామో బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ కంపల్సరీ చేయాలి, మర్చిపోతూ. ఇలా కొన్ని బ్రెత్స్కి మనం హోల్డ్ చేసి ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి, లెగ్ని కూడా రిలాక్స్ చేయండి. మనం ఇప్పుడు వేరే లెగ్తో కూడా చేస్తాము. ఇప్పుడు లెఫ్ట్ ఫుట్ని రైట్ ఇన్నర్ థై దగ్గర పెడుతూ, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ హ్యాండ్స్ని అప్ చేయలేకపోతే ఇలా మన పామ్స్ని హార్ట్ సెంటర్ దగ్గర కూడా పెట్టి మనం ఒక సింగిల్ పాయింట్ దగ్గర గేస్ చేయొచ్చు. చాలా మంచి ఆసన టు ఇంక్రీజ్ ఫోకస్, కాన్సన్ట్రేషన్. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి, లెగ్ని కూడా రిలాక్స్ చేయండి. సో మనం మళ్ళీ టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్, టాప్కి వచ్చేస్తామండి. ఇక్కడ నుంచి మనము లెగ్ని బ్యాక్ తీసుకుంటాం, రైట్ ఆర్ లెఫ్ట్ మీ ఇష్టం. ఒక ఫుట్ మాత్రం ఏదైతే ఫ్రంట్ ఉందో అది 90 డిగ్రీస్ ఉండాలి, బ్యాక్ ఫుట్ 45 డిగ్రీస్ ఉండాలి. ఈ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే మీరు ఇలా ఇక్కడ నుంచి ఇలా జంప్ అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదంటే ఈజీగా వచ్చేయాలి, అలా ఉండాలి ఈ డిస్టెన్స్. సో దీని తర్వాత మీరు ఇన్హేల్ చేస్తూ 2 హ్యాండ్స్ని లెగ్ ఇన్ లైన్ విత్ ద లెగ్ పెట్టుకుంటాం. ఇన్హేల్ చేయండి ఇక్కడ, ఎక్స్హేల్ చేస్తూ కొంచెం బెండ్ అవుతూ ఈ పామ్ని ఏదైతే రైట్ పామ్ ఉందో రైట్ లెగ్ దగ్గర పెడుతూ వేరే హ్యాండ్ అప్ చేస్తూ అప్ చూడాలి. మీరు ఎప్పుడైతే ఆసనాన్ని హోల్డ్ చేస్తారో బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ కంపల్సరీ చేయాలి. స్లోగా ఇన్హేల్ చేస్తూ అప్ అయిపోయి ఎక్స్హేల్ అండ్ రిలాక్స్ ద హ్యాండ్. నా ఇక్కడ మీరు ఫీట్ పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. వేరే లెగ్ని ఇలా ఫ్రంట్ ఫుట్ 90 డిగ్రీస్, బ్యాక్ ఫుట్ 45 డిగ్రీస్ ఇలా పెట్టుకుంటూ మళ్ళీ ఇన్హేల్ చేస్తూ
మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్కి బెండ్ అయిపోవాలి. ఒకవేళ మీరు ఇంత బెండ్ అవ్వలేకపోతే బ్లాక్ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఈ పామ్ని ఇలా యాంకిల్ మీద కానీ ఇలా మీ కాఫ్ మజిల్ చిన్ బోన్ పైన పెట్టి కూడా మీరు ఇలా చేయొచ్చు. ఇలా మనం ఆసన హోల్డ్ చేస్తూ కొన్ని బ్రెత్స్కి ఉండాలి. దాని తర్వాత స్లోలీ ఇన్హేల్ చేస్తూ అప్ అయిపోయి ఎక్స్హేల్, రిలాక్స్ ద హ్యాండ్స్ అండ్ రిలాక్స్ ద లెగ్. సో చూసారు కదా, ఇప్పుడు వరకు చేసిన ఆసనాస్లో మీరే కొంచెం డిఫరెన్స్ చూడొచ్చు మీ బాడీలో. మీకు కొంచెం లైట్గా ఫీల్ అవ్వచ్చు, కొంచెం ఫ్లెక్సిబిలిటీ పెరగవచ్చు. ఇట్స్ ఓకే, మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే ఇంకా పెరుగుతుందండి. ఇవాళ మన జీవన యోగా ప్రోగ్రాంలో లాస్ట్ ఆసన మనం చేద్దాము. దానికి మన లెగ్స్ని ఇలా పార్ట్ చేస్తూ మన టోస్ని ఇలా వేరే వైపు పెడుతూ 2 చేతుల్ని ఇలా జాయిన్ చేయండి. ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ స్క్వాట్ డౌన్ చేయండి. మాలాసన్కి వచ్చేయండి. ఇక్కడ మీరు మీ నీస్ని మీ ఎల్బోస్తో మీ మోక్ చేతులతో ఇలా పుష్ చేయండి. ఇక్కడ మీ స్పైన్ని స్ట్రైట్ చేస్తూ ఐస్ క్లోజ్ చేస్తూ ఫీల్ చేయండి. స్లోగా మళ్ళీ ఇన్హేల్ చేస్తూ అప్ చేసి రిలాక్స్ ద హ్యాండ్స్ అండ్ రిలాక్స్ ద లెగ్. చూసారు కదండి, ఇవాళ మనం ప్రాక్టీస్ చేసాము. ఈ జీవన యోగా ప్రోగ్రామ్ ద్వారా మీకు కొత్త జీవన విధానాన్ని చేసుకుంటున్నారు. దానికి ధన్యవాదములు. మీరే కొన్ని రోజుల్లో చూస్తారు ఆ డిఫరెన్సెస్ ఏంటి. మీరే చాలా హెల్దీగా లైటర్గా ఫీల్ అవుతారు. కొన్ని చూసుకుంటే మీరే అలవాట్లు ఏవైతే చెడు అలవాట్లు ఉన్నాయో అవి కూడా స్లోగా మీరే తెలియకుండా వదిలేస్తారండి. ఇన్ని రోజులు మీరు యోగా ఎందుకు చేయలేదని కూడా మీరు అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ ఇట్స్ ఓకే, ఎప్పుడూ లేట్ కాదండి, ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినందుకు ధన్యవాదములు. సో ఇవాళ చిన్న సలహా అండి మీ అందరికీ. మీరు ఎక్కడున్నా, మీ ఆఫీస్లో ఉన్నా, మీరు ఇంట్లో ఉన్నా, మీరు ఈ ఒక్క చిన్నది చేయండి. ఏంటంటే మీరు లెగ్స్తో ఇలా నిల్చుంటారు కదా, కుదిరితే మీరు ఇలా కూర్చొని మళ్ళీ లేవగలండి. ఇలా లేయగలిగితే మీ ఫ్లెక్సిబిలిటీ మీకే తెలుస్తుంది. ఇలా మీరు 10 టైమ్స్ చేయండి కుదిరితే. సో దీన్ని బట్టి మీ ఫ్లెక్సిబిలిటీ ఏంటో తెలుస్తుంది. మీరు యోగా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మీరే ఇంప్రూవ్మెంట్ చూస్తారనమాట. మీరే ఎక్కడికైనా వెళ్ళినా, గుడికి వెళ్ళినా తిమ్మిర్లు ఎక్కుతాయి కదా, అవి కూడా పోతాయండి. మీరే మీకు తెలియకుండా చాలాసేపు కూర్చోగలుగుతారు. ధన్యవాదములు.